ఏందిరా నా పొలంలో మందిని దింపినావు? నీ పొలమా? ఆధారం చూపించు. నా మాటే ఆధారం. వేల వేల ఎకరాలు గుప్పెట్లో పెట్టుకున్న మీ అధికారం నుంచి, మీ వెట్టి నుంచి విముక్తి కలిగించాలని, పేదవాళ్లకు మేలు జరగాలని పొలాలకు సీలింగ్ పెడితే నౌకర్ల పేర 2000 ఎకరాలు బినామీగా రాయించావు. ప్రభుత్వాన్ని మోసం చేయాలనుకున్నావు. నిన్ను ఎలా ఎదురు తిరగాలో వాళ్ళకు నేను నేర్పించి ఎవరి పేరు మీద ఉన్న పొలంలో వాళ్ళను జెండాలు పాతమన్నాను. ఇవిగో దస్తావేజులు చూపించి జెండాలు పాతేస్తే చూస్తూ ఊకోమంటావా? ఏం చేస్తావు? బెదిరిస్తావా? ప్రజాకారులను తరిమి కుట్టిన తల్లికి పుట్టాను రా నేను. దేశాయులను దేశముఖులను తెగనరిగిన తండ్రికి పుట్టాను రా నేను. పేదవాడి చెమటతో తరిసిన భూమిలో మొలిచిన మొక్కకు పూచిన ఎర్ర గులాబీ నేను. ఇగో ఈ నల్లగొండ జిల్లాలో 1000 మంది కమ్యూనిస్టులు మట్టిలో కలిసిపోయినరు. గిట్ల ఎదురు తిరిగే కోటి గొంతుకుల ఆవేశాన్ని ఒక్క తుపాకీ గొట్టంతో ఆపలేవని తెలుసుకో. ఈ భూమి వాళ్ళది, భక్తి వాళ్ళదే. ఏందినైనా అంతోనే ఆగుబిడ్డ, చంపుతావా? ఒక వీరుడి రక్తంతో తడిసిన భూమిలో మొలిచేది వరిచేలు కాదు, వరిసేలు. అప్పుడు ఈ దేశాన్ని అనేది టాటాలు కాదు, తూటాలు. నీ చేతిలో ఉన్న తుపాకీలో 2 గుళ్ళే ఉన్నాయి. అవి చాలవు ఈ గుండె చప్పుడు ఆపడానికి. నా వెనుక చూడు. నిన్నటి దాకా పంచందరా నీ కల్పొక్తా అన్నవాడు నాగళ్లు పట్టారు. ఆ నాగళ్లతో మీ శరీరాలు దున్నటానికి సిద్ధంగా ఉన్నారు. ఒక్క పూట గంజి తాగిన దానికి గతి లేని ఈ పేదగాడిదండ చూసుకుని తెచ్చిపోతున్నావురా. పేదగాడిదలా? ఆ పేదవాడే లేకపోతే నీ నోట్లోకి 4 ఏళ్లు వెళ్ళవరా? దుక్కి దున్ని నీరు పెట్టి నారు పోసి పైరు పెంచి కోత కోసి కుప్ప నూర్చి ఒడ్లు దంచి ఉండి పెడితే ఆ పళ్ళెం మీద పడితేనే కుక్కవిరా నువ్వు. దమ్ము చేస్తున్నప్పుడు కళ్ళు ముళ్ళు కొడితే ఆ బాధ ఎలా ఉంటుందో గట్టు మీద కూర్చునే మీకేం తెలుస్తుందిరా పేదవాడి గురించి? చెరుకు నరుకుతున్నప్పుడు భర్తని తాచుపావు కాటేస్తే ఆ ఇల్లాలు తాళిబుట్టు కోసం ఎంత తల్లడిల్లిపోతుందో గుడికి కింద కూర్చునే మీకేం తెలుసురా పేదవాళ్ల గురించి? కష్టం ఒకటిది, భోగం ఒకటిది, ఇక జల్తానై. శ్రమ ఒకటిది, సుఖం మరొకటిది, నహి జల్తా. గింజొకటిది, గంజొకటిది, ఆక్షేపం. బండెనక బండి గట్టి 16 బండ్లు గట్టి అని ఆలపించిన యాదగిరి పుట్టిన నల్లగొండరా ఇది. బూర్జువాదరుల మీద గోచి బిగించిన ఐలమ్మ పుట్టిన ఎర్రగొండరా ఇది. ఆనాటి తెలంగాణ సాయుధ పోరాటం మళ్లీ నాతోనే మొదలవుతుంది. బళ్ళు కట్టుకుని ఊరు విడిచి పారిపోతే బతికిపోతారు, వెదురు తిరిగితే చితికిపోతారు. గాడిద గోడ. ఎందుకు అలా రెచ్చిపోతున్నారు? నేనున్నానుగా, ఆగండి. బలరాం పటేల్ గారు పదండి. పదండ్రి. ఏందిరాయన ఇన్ని బందుకులుంటాయి? ఆ బద్మాషి గాడిని అట్లా వదిలేస్తే ఊర్లో పోరాడు కూడా మన మాటిండు. చూడండి ఏకాంబరం గారు, చట్టం వాడి పక్కన ఉంది. దస్తావేజులు దస్కత్తులు వాడి దగ్గర ఉన్నాయి. కోర్టుకు వెళ్ళినా వాడే గెలుస్తాడు. పోయే లోపల మేం ఖతం చేస్తాం. ఖతం చేస్తే 200 మంది సాక్షులు ఉన్నారు. ఎంతమందిని కలుస్తారు? అట్లయితే మేము గాజులు కొనుక్కోవాలా? అక్కర్లేదు. మళ్ళా వాడిని వదిలించుకునేది ఎట్లా? నీ కొడుకులిద్దరూ తుపాకులు తీసుకుని అతని మీదకు పోయారు కదా. వీళ్ళిద్దరిలో ఒకడు చస్తే అతని మీద కేసు పెట్టి ఐపీసీ 302 ప్రకారం ఉరి తీస్తా. వీళ్ళెందుకు చేస్తారు? నాకు తెలియదు. ఒకడు చస్తే 2000 ఎకరాలు మిగులుతాయి. ఆలోచించుకోండి. బిడ్డ, మీలో ఒకరు చస్తే 2000 ఎకరాలు మిగులుతాయట. ఎవరు చస్తారు? ఇద్దరు వద్దు బిడ్డ, ఒక్కరు చస్తే చాలు. క్షమించు నాయనా, నువ్వు పెండ్లాన్ని చూసినావు, ఉండల్ని చూసినావు, పాలేరు పెండ్లాన్ని చూసినావు, 16 ఏళ్ల పూరిల్ని పాడు చేసినావు, ఆస్తిని చూసినావు, ఐశ్వర్యం చూసినావు. మేమేమి చూడలే. మేము చచ్చినా నువ్వు చచ్చినా కేసు పెట్టి దాని మీదే కదా. నువ్వే చావు. అబే అవులే, ఈ కామ్రేళ్ల రక్తం నువ్వు చూసిన బాకులు లైఫ్ లా ఫస్ట్ టైం కామందు రక్తం నువ్వు చూసినాయి. ఇగో ఆ సీతారామయ్య గారికి సంఖ్యలు వెయ్యాలి కదా. నాడు అయ్యారు, అమ్మగారు, అయ్యారి. ఏమిటా కంగారు? ఏమైంది? ఆడ బలరాం పటేల్ ఆడి కొడుకులు చంపేసి అయ్యారు మీ కేసు వాయించాలని చూస్తుంటారు. ఆయన చెరుకు తోటలో ఉన్నారు. చెరుకుతోటనా? లేడు. నీ మొగుడు ఏడున్నాడే? తెలీదు. తెలియదు? నీ మొగుడు ఏడున్నాడు? తెలీదు. తెలియదా?
ఓకే కామ్రేడ్ పెండ్లానివి కదా గా మాత్రం స్పీడ్ ఉంటది. చూడు నీ కొడుకుని తీసుకుపోతున్నా. రాత్రి ఊరు బయట ఉన్న రావు చెట్టు కాడికి ఆ 2000 ఎకరాల తాలూకు దస్తావేజులు తెచ్చి నీ మొగ్గు నిమ్మని చెప్పు. ఆడు బతుకుతాడు, ఈడు బతుకుతాడు. ఏమండి శివాజీని తీసుకెళ్లిపోయారండి.